వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. తను 13 years నుంచి కూడా ఎంతో మందికి కెరీర్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, అలాగే రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తన కౌన్సిలింగ్ ద్వారా మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవాళ మనకున్న ఒక డౌట్ని క్లారిఫై చేసుకుందాం. రామ్ మెట్టు గారితో మాట్లాడదాం. హలో అండి. సో మనము ఏమైనా ఇట్లా గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకుంటాం కదండి. కొన్నిసార్లు ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటాం బయటికి, కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్తో, రిలేటివ్స్తో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ షేర్ చేసుకోవాలి మనం ఏమైనా మనీ అక్కడ స్పెండ్ చేస్తే. కానీ అందులో ఒక నలుగురు వెళ్ళారనుకోండి, ఆ ముగ్గురు ఖర్చు పెడతారు. ఒక పర్సన్ మనం ఎన్ని పార్టీస్కి వెళ్ళినా కానీ, ఎన్ని ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ డబ్బులు తీయడానికి అసలు ఇష్టపడరు. సో వాళ్ళని ఈ ముగ్గురు అడగలేరు ఎందుకు ఖర్చు పెట్టారు అని. కానీ ప్రతిదానికి వచ్చి తినిపోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో అట్లా చేయడం కరెక్టేనా? సో అలాంటి పర్సన్స్ని మార్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఇలా అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే జనరలీ ఏంటంటే స్పెషలీ నాట్ వెరీ క్లోజ్ అనుకోండి, వాళ్ళు ఏంటంటే స్ప్లిట్ వైజ్ వేసుకోవడానికి వెనకారు. సపోజ్ టోటల్ నలుగురం వెళ్ళాము, మనం నలుగురం పెద్ద క్లోజ్ ఏం కాదు, బట్ కలిసి వెళ్ళాము, తిన్నాము, ఇంత బిల్ అయింది అనుకోండి, డివైడెడ్ బై 4 చేసుకుంటారు, సరిపోయింది. బట్ జనరల్లీ రిలేటివ్స్ మధ్యలో, లేకపోతే క్లోజ్ కజిన్స్ మధ్యలో కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్యలో ఇలా ఏదైనా రెస్టారెంట్కి కానీ అట్లా వెళ్ళినప్పుడు ఈ స్ప్లిట్ వైజ్ అలా చేసుకోరు. జనరల్గా ఏంటంటే ఒక్కోసారి ఒక్కోళ్ళు బిల్ కట్టుకుంటూ ఉంటుంది. ఈ రోజు నేను కట్టేస్తాను, నెక్స్ట్ టైం ఇంకొకటి వెళ్ళినప్పుడు ఇంకో పర్సన్ మొత్తం బిల్ కట్టేస్తారు. అలా ఏంటంటే ఒక్కోసారి ఒక్కొక్కరు అలా కడతారే తప్ప ఖచ్చితంగా దాన్ని స్ప్లిట్ చేసుకుంటారు బై నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది జరగదు అనమాట. అలాంటి సందర్భాలలో జనరల్గా మనం చూసేది ఏంటంటే ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే అసలు ఖర్చు పెట్టరు. అన్ని పార్టీస్ అటెండ్ అవుతూ ఉంటారు, రైట్? అన్ని అకేషన్స్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఉంటుంది. కానీ అసలు ఏ పార్టీ కన్నా సరే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోరు. ఈరోజు బిల్ నేను కడతాను, లేకపోతే బిల్ ఈజ్ ఆన్ మీ అని చెప్పడం అలాంటిది జరగదు జనరల్గా. సో అలాంటి వాళ్ళకి జనరల్గా ఏంటంటే షార్ట్ టర్మ్లో పెద్దగా ఇంప్లికేషన్స్ కనిపించకపోవచ్చు, బట్ ఈవెన్చువల్లీ ఏమవుతుంది అని అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకి తెలియకుండా బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళని తగ్గించుకుంటారు లెక్క. సో ఆ మిగతా మంది ముందు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు చీప్ చేసుకుంటున్నట్టే అయిపోతుంది అనమాట. నిజంగా నా దగ్గర ఫినాన్షియలీ పెద్ద స్ట్రాంగ్ కాదు అనుకోండి, మీరు ప్రతిసారి అంటే ఇప్పుడు ఒక్కోసారి ఒకరు పెట్టాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు 2 సార్లు 3 సార్లు పెట్టినప్పుడు ఆ 3 సార్లకి మీరు ఒకసారి అన్న పెట్టండి. వాళ్ళు 3 సార్లు పెట్టుకున్నారు సరే, మీరు ఒక్కసారి పెట్టండి. సో ఆ పెట్టుకునే కెపాసిటీ కూడా నాకు లేదు అని అంటే ఫంక్షన్ అటెండ్ కాకండి. పోయేదేం లేదు అక్కడ. వాళ్ళు పిలిచారు కదా అని మనం వెళ్ళిపోవడం కాదు. నేను అట్లీస్ట్ ఆ ఒకసారన్నా పెట్టుకోగలుగుతున్నాను అని అంటే ఫైన్. 1-2 సార్లు 3 సార్లు వాళ్ళు పెట్టుకుంటారు, మీరు ఒకసారి పెట్టుకుంటున్నారు, స్టిల్ బ్యాలెన్స్ అవుతుంది. బికాస్ మీ ఫైనాన్షియల్ కండిషన్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కానీ అసలు పెట్టకుండా నేను వెళ్తాను అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. బెటర్ ఏంటంటే ఏదో ఒక రీజన్ చెప్పి మీగ్గా మీరు ఆగిపోవడం బెటర్. మీగ్గా మీరు ఆగలేదనుకోండి, అల్టిమేట్లీ ఏమవుతుందంటే వాళ్ళు ఆపుతారు, రైట్? దే విల్ స్టాప్ ఇన్వైటింగ్ యూ. చూస్తారు, ఎన్నిసార్లు చూస్తారు, వాళ్ళు చూస్తారు, 10 సార్లు చూస్తారు. వాళ్ళు లేనప్పుడు మాటలు కూడా అనుకుంటారు, ఏంట్రా వీడు ఎప్పుడు వస్తాడు కానీ ఎప్పుడు డబ్బులు తీయడు అనేసి అనుకుంటారు. అదే వాళ్ళు అనుకుంటారు లేదా పక్కన పెట్టేసేయండి. ఈవెన్చువల్లీ ఏమవుతుంది అంటే ప్లానింగ్లోనే ఈ పర్సన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తారు అనమాట. తెలియకుండానే ఆ ఎక్స్క్లూజన్ అనేది అయిపోతుంది అనమాట. సో బేసిక్గా మీరు ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు పుట్ మనీ సమ్ టైమ్స్, వన్స్ ఇన్ ఎ వైల్, ఎప్పుడో ఒకసారి. ఆ వన్స్ ఇన్ ఎ వైల్ పెట్టుకునే స్టేజ్ కూడా లేదు అని అనుకోండి, బట్ వాళ్ళు చాలా క్లోజ్ అనుకోండి, ఇట్ ఈస్ గుడ్ టు కన్ఫెస్. చెప్పండి, ఒక మాట చెప్పండి, అరే నాకు పెట్టాలని ఉంది కానీ పెట్టలేకపోతున్నాను బికాస్ ఆఫ్ మై సిచ్యువేషన్, నేను పార్టీ ఇద్దాం అనుకుంటా కానీ ఇవ్వలేకపోతున్నాను అనేది కమ్యూనికేట్ అన్నా చేయండి. అట్లీస్ట్ కమ్యూనికేట్ చేసుకుంటే మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకున్నట్లు లెక్క అక్కడ. సో మీరు అది కమ్యూనికేట్ కూడా చేయట్లేదు, బట్ ఫంక్షన్స్ అని అటెండ్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో మనము పడిపోతాం. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ గుడ్ టు కన్వే. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా పెట్టకుండా ఉన్నారు అని అనుకోండి, లైక్ నాకు స్తోమత ఉంది, స్తోమత లేని వాళ్ళంటే సరే ఫైన్, ఐ అండర్స్టాండ్. స్తోమత ఉండి కూడా చాలా మంది పెట్టరు. అవును, వాళ్ళు ఏంటంటే సెల్ఫిష్ గా ఆలోచిస్తూ ఉంటారు, నేను ఎందుకు పెట్టాలి, నడిచిపోతుంది కదా, ప్రతిసారి పిలుస్తున్నారు, పార్టీలు చేసుకుంటా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, జస్ట్ పార్ట్ అయిపోతుంది కదా అని అనుకుంటారు. బట్ అలా చేయటం వల్ల ఏంటంటే మన సోషల్ నెట్వర్క్ అనేది ఇట్ విల్ ష్రింక్. బట్ ఈ కరెంట్ డేస్లో మీ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ సక్సెస్ రేట్ అంత ఉంటుంది. సో అనవసరంగా డబ్బులు పోతాయేమో అని ఆలోచించి మీ నెట్వర్క్ని మీరు కట్ చేసుకుంటున్నారని అంటే డెఫినెట్లీ లైఫ్లో యూ విల్ నాట్ బికమ్ సక్సెస్ఫుల్ ఆల్సో, అండ్ యూ విల్ ఎండ్ అప్
బీయింగ్ అ జోక్ టు ఎవ్రీవన్. మీ మీ యాబ్సెన్స్లో అందరు ఏంటంటే మీ గురించి మాట్లాడుకుంటుంటారు, అరే వానికి ఏం తక్కువ రా, వాడికి అది ఉంది ఇది ఉంది అది ఉంది, కానీ ఒక రూపాయి పెట్టడానికి వాడు ఆలోచిస్తారని యూ విల్ బికమ్ అ సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ అక్కడ వాళ్ళ ముందు ఏమనుకుండొచ్చు కానీ వాళ్ళ వెనకాల అయితే డెఫినెట్లీ అనుకుంటారు ఖచ్చితంగా. సి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు అంత డబ్బులు ఉంచుకొని అన్న మాటలు అనిపించుకోవడం అవసరమా? మీకు స్తోమత ఉంది అంటే పెట్టండి వన్స్ ఇన్ వాళ్ళు, దట్స్ ఓకే కదా. సో దట్ ఈస్ మై సజెషన్ అండి. లేదు స్తోమత లేదు ప్లస్ పెట్టలేను, వన్స్ ఇన్ వాళ్ళు కూడా పెట్టలేను అని అంటే నిజంగా చెప్తాను అంటే ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనీవన్. బెస్ట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి వాళ్ళకి వాళ్ళే ఆగిపోవడం బెటర్. ఇలాంటి గ్యాదరింగ్స్ నుంచి ఇవన్నిటి నుంచి ఎప్పుడో ఒకసారి వెళ్ళండి, బట్ పిలిచిన ప్రతిసారి వెళ్ళకండి. ఓకే. రామ్ మెట్టు గారు, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఎలా అక్కడ రెస్పాండ్ అవ్వాలో తెలీదు. మనం ఉండే ప్లేస్ కాకుండా వేరే ప్లేసెస్కి, టెంపుల్స్కి కానీ, టూర్స్కి కానీ, ట్రిప్స్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనకి కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మామూలుగా మనం ఏమైనా ఇప్పుడు చిన్న షాప్ ఉందనుకోండి, రోడ్ సైడ్ చిన్న చిన్న కిరాణా కొట్టులు ఉంటాయి కదా, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏ పోమ్మా ఇక్కడ ఇది కాదు, ఇక్కడ మేము అమ్మం, ఇలా ఇలా అడగా. ఒకవేళ వాళ్ళ దగ్గర కొనలేదనుకో, వాళ్ళు మనం వెళ్తూ ఉంటే తిట్టడము అలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు అనిపిస్తూ ఉంది, ఎందుకు మళ్ళీ మనం క్వశ్చన్ చేయొద్దు వాళ్ళని, నేనేం తప్పు చేసినా, నేను జస్ట్ మిమ్మల్ని అడిగాను, మీ దగ్గర ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. అంతేకాకుండా అలా కాకుండా వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటే చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. ఒక షాప్స్లలో, ఇంకెక్కడో వేరే టూర్స్లలో, ట్రిప్స్లలోనే కాదు, ఈవెన్ మనము క్యాబ్స్లో వెళ్తూ ఉంటే కూడా డ్రైవర్స్ కూడా ఎప్పుడైనా మనము రోడ్డు మనం వెళ్ళే రూట్ కొంచెం ఏమైనా చేంజెస్ ఏమైనా చెప్తే కూడా వాళ్ళు ఇక్కడే దిగిపోండి మీరు అని రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని మనము క్వశ్చన్ చేయాలా, లేకపోతే ఎందుకు బురదలో రాయేయడం అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏం చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి? మన రెస్పాన్స్ అనేది ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండాలండి. ప్రతిసారి మనం రెస్పాండ్ అవుతున్నాము అని అంటే ఇన్ వే చెప్పాలంటే మన టైం మనమే వేస్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నారు, లైక్ ఏదన్నా కిరాణా కొట్టుకి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా టూరిజం ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే హార్ష్గా ఆర్ రూడ్గా బిహేవ్ చేసి, ఐ మీన్ మీరు అడిగిన క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్ వాజ్ నాట్ పొలైట్ ఇనఫ్, రైట్? అలాంటి కేసెస్లో మీరు అనవసరంగా రెస్పాండ్ అయ్యి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడిగి వాళ్ళ వాయిస్ రేస్ చేసి ఆ ఇష్యూ అగ్రివేట్ అవుతుందే తప్ప వాళ్ళు మారుతారు, వాళ్ళు ఇంకోసారి మీతో ఇలా బిహేవ్ చేయరు అనేది జరగదు అక్కడ. ఎందుకంటే రూట్ కాజ్ ఏంటంటే ఈ మోస్ట్ స్మాల్ బిజినెసెస్లో ఎవరైతే ఉంటారో ఆఫెన్ వాళ్ళు ఏంటంటే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఉండరు. వాళ్ళకి ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుండొచ్చు, సమ్ టైమ్స్ అది కూడా ఉండదు వాళ్ళకి. యూనో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి, కస్టమర్ ఇంటరాక్షన్ ఏంటి, ఇవన్నీ పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే ఈ రోజున వాళ్ళ బిజినెస్ నడిస్తే సరిపోతుంది అండ్ అది నడుస్తుంది అనే ధీమా ఉన్నవాళ్ళు. స్పెషల్లీ మీరు ఏమన్నా చేసుకోండి, నా పర్టికులర్ బిజినెస్ నడుస్తుంది అనే ధీమా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిజినెసెస్ ఏంటంటే వాళ్ళు రిపీట్ కస్టమర్ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు, లైక్ వాళ్ళ బిజినెస్ రిపీట్ అవ్వాలి అనేసి. బట్ కొన్ని బిజినెసెస్ ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళు రిపీట్ కస్టమర్స్ మీద ఆధారపడి లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైవే మీద ఎక్కడికైనా వెళ్తున్నారు అనుకోండి, ఆ హైవే మీద ఉన్న టీ షాప్ ఏదైతే ఉంటుందో వాడికి ఏంటంటే రిపీట్ కస్టమర్స్ కాదు, డైలీ ఎంతో మంది వెళ్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ ఆగుతారు తాగుతారు. సో నేను ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, కస్టమర్ సర్వీస్ ఇవ్వాలి అనే థాట్ వాళ్ళకి రాదు, అవసరం కూడా లేదు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ది జనరలీ డోంట్ బీ సో పొలైట్ విత్ యూ అనమాట మాట్లాడేటప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్ వాడు జస్ట్ రూడ్గా ఆన్సర్ చేశారు, దానివల్ల మేబీ నేను కొంచెం హర్ట్ అయ్యాను తప్ప అదర్వైజ్ పర్సనలీ ఇట్ ఈస్ నాట్ అ డ్యామేజ్. అంటే నన్ను ఇన్సల్ట్ చేసింది అయితే ఏం లేదు అక్కడ, ఆర్ నన్ను డిస్రెస్పెక్ట్ చేసి నన్ను అవమానపరిచారు అట్లాంటివి ఏం లేదు అక్కడ, అంత పెద్ద స్టోరీ ఏం లేదు. జస్ట్ దట్ ఆన్సర్ వాజ్ నాట్ పొలైట్ ఇనఫ్ అని అనుకోండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే అది అక్కడికి వదిలేసి వెళ్ళిపోవడం మీరు. ఎందుకంటే వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ. మన మైండ్ ఇవన్నీ ఏంటంటే అదే ఎనర్జీని మనం ఒక పాజిటివ్ వాటి మీద మనం ఫోకస్ చేస్తే విల్ బీ మచ్ మోర్ హ్యాపియర్ ఇన్ లైఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్టివ్ థింగ్స్ మీద పెట్టచ్చు మన మైండ్ మొత్తం. చాలా మంది ఏం చేస్తారంటే ఆ టైంకే మాట్లాడరు కానీ మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది, రీక్రియేట్ చేస్తూ ఉంటాం సీన్ ని. లైక్ వాడు ఇట్లా ఉంటే ఇట్లా ఉండాల్సింది, ఇట్లా ఉంటే అప్పుడు వాడు తెలిసి వచ్చేది. అంటే అయిపోయింది, మీరు అక్కడ చేసిందేం లేదు, బట్ అక్కడి నుంచి వచ్చేసాక కూడా మీరు దాని గురించి ఆలోచిస్తున్నారంటే ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తున్నారు మీరు బై, బికాజ్ యువర్ థాట్స్, యువర్ టైమ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్, యువర్ ఎనర్జీ ఈస్ గెటింగ్ వేస్టెడ్. సో అలా కాకుండా చిన్న వాటికి యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు రెస్పాండ్. బట్
అబ్యూజింగ్ అనేది జరిగింది అనుకోండి ఎక్కడన్నా సరే, అది బీట్ ఫ్రమ్ క్యాబ్ డ్రైవర్ కానివ్వండి, అది వర్బల్ అబ్యూజ్ అవ్వచ్చు, ఫిజికల్ అబ్యూజ్ అవ్వచ్చు. అబ్యూజింగ్ జరిగింది అని అంటే ఎస్, యూ నీడ్ టు టేక్ ఎ స్టాండ్ ఇలాంటి కేసెస్లో. అయితే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం కరెక్టా, లేదా ప్రాపర్ మెజర్స్ తీసుకొని టేక్ టైం, అసలు ప్రొసీజర్ టు టేక్ అన్ యాక్షన్ ఏంటిది అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనము రియాక్ట్ అవ్వడం బెటర్ అనేది చూసుకోవాలి. సమ్ టైమ్స్ కొందరు ఏంటంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతారు. ఇట్లాంటి వర్బల్ అబ్యూస్ కానీ అట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు, ఫిజికల్ అబ్యూస్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వటము, దానివల్ల ఏంటంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. బికాజ్ జనరలీ ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే దే విల్ బి వెరీ యునైటెడ్ విత్ పీపుల్ అరౌండ్. సో ఆ చిన్న చిన్న బిజినెసెస్ చేసే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఒక కమ్యూనిటీ లాగా ఉంటారు. అలా ఒక ఏలియన్ కమ్యూనిటీకి మీరు వెళ్ళి మీరు నిన్న సత్తా ఏంటో నేను చూపిస్తాను అన్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లమాటిక్. అలా కాకుండా టేక్ ది రైట్ మెజర్స్, లైక్ యూనో లీగలీ హౌ టు ప్రొసీడ్, ఆర్ ఎవరిని అప్రోచ్ అయితే ఇది కరెక్ట్ గా సాల్వ్ అవుతుంది, ఆర్ యూ థింక్ యూ గెట్ యువర్ జస్టిస్ అనేసి అనుకుంటే ఆ అప్రోచ్ తీసుకోవాలి తప్ప ఇమ్మీడియట్ గా మీరు అక్కడ అరవటం స్టార్ట్ చేసి లేకపోతే మీరు కూడా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్లీ లీగలీ అది కరెక్ట్ కాదు. ఇఫ్ యు ఆర్ ఆల్సో అబ్యూజింగ్ సమ్వన్, సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ డిఫరెంట్, బట్ యు ఆర్ ఆల్సో అబ్యూజింగ్ సమ్వన్ బికాస్ సమ్వన్ డిడ్ ఇట్ అని అంటే అది కరెక్ట్ కాదు. సో అలా ఏంటంటే ఆ అబ్యూజింగ్ అనేది ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయితే మనమే ప్రాబ్లంలో పడతాము. సమ్ టైమ్స్ నేను చూసానండి, కొందరు వాళ్ళు తప్పు చేయలేదు, జస్ట్ క్వశ్చన్ చేసినందుకు చచ్చిపోయేలాగా కొట్టి కొట్టి చంపేసిన ఇన్స్టెన్సెస్ ఎన్నో ఉన్నాయి, జస్ట్ బికాస్ వాళ్ళు వాయిస్ రేజ్ చేశారు అనేసి. సో అలాంటి సిచ్యువేషన్స్ ని అనవసరంగా కొని తెచ్చుకోకుండా యూ క్యాన్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్, బట్ ఆ వెరీ మెజర్డ్ యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని హేస్టీ డిసిషన్స్ తీసుకోవడము, ఆవేశంలో డిసిషన్స్ తీసుకొని ఆ టైంకి నోట్కి వచ్చింది చెప్పేసి మాట్లాడేసి నేను ఇచ్చేస్తానంటే దట్ ఈస్ నాట్ ది రైట్ రెస్పాన్స్ అనమాట. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది, అంటే ఎందుకు వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకపోతే వీళ్ళు అదే బిహేవియర్ కంటిన్యూస్ గా అందరి మీద చూపిస్తూ ఉంటే ఎందుకు బేర్ చేయాలి? వాళ్ళని క్వశ్చన్ చేసేటోళ్ళు, వాళ్ళలో కూడా మార్పు తెచ్చే వాళ్ళు ఉండాలి కదా. కానీ సొసైటీని ఉద్ధరించేంత టైం కూడా అందరికీ ఉండదు అనుకో, ఆఫ్ కోర్స్. ఆబ్వియస్లీ ఉండదు. అండ్ yes, of course, ఇట్స్ అ గుడ్ థాట్. ఏంటంటే మనం ఇట్లా వెన్ వి రేజ్ అ వాయిస్, నేను ఏమంటున్నానంటే మీరు ఇమ్మీడియట్ గా రియాక్ట్ కాకండి అని అంటున్నా, అసలు వదిలేయండి అని అనట్లేదు. ఇఫ్ యూ టేక్ అన్ యాక్షన్ ఇన్ మెజర్డ్ వే, ఆబ్వియస్లీ వాళ్ళకి రావాల్సిన పనిష్మెంట్ వాళ్ళకి వస్తుంది. రియలైజేషన్ వస్తుందా లేదా అనేది సెకండరీ, బికాస్ మోస్ట్ ఆఫ్ ఏమవుతుంది అని అంటే చాలా తక్కువ మంది దే టేక్ టైమ్ అండ్ ఎఫర్ట్. వాళ్ళు ఏంటంటే టైమ్ అండ్ ఎఫర్ట్ తీసుకొని కంప్లైంట్ చేసి ఫాలో అప్ చేసి వాళ్ళకి పడాల్సిన శిక్ష పడిందా లేదా చూసి ఇంత చేసేంత టైం జనరల్ గా ఎవరికి ఉండదు. బికాస్ జనరలీ ఇవంటే ఏంటంటే టూరిజం ప్లేసెస్ లో అలా అవుతూ ఉంటాయి ఎక్కువ శాతం ఇవి. అండ్ ఆల్సో ఇప్పుడు క్యాబ్స్ లో ఇవి కూడా చూసుకుంటే మీరు అన్నట్టు ఇందాక క్యాబ్ డ్రైవర్స్ మెనీ టైమ్స్ వాళ్ళు చాలా రూడ్ గా ఉంటారు. We have a service also where we can actually raise a concern that so and so cab driver itla rude ga behave chesado, whatever it is. Sometimes yes, we have seen some action being taken, but many a times asalu manaku teliyani kuda teliyadu action తీసుకురా లేదా అని. అవును, మీరు కంప్లైంట్ చేశారో వాళ్ళు అంటారు ఓకే వి విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అంటారు, వాళ్ళు తీసుకున్నారో లేదా మనకు తెలియదు. సో ఇలాంటి కేసెస్ లో అన్నీ ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు కాబట్టి ఎస్ మేబీ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం వీ కెన్ టేక్ అన్ ఇనిషియేటివ్, come up with some sort of complaint, but really that is going to create a change అని అనుకుంటే మాత్రం not really. గ్రేట్ వర్డ్స్ అండి, చాలా బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చారు. రామెట్టు గారు, ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా కానీ ఒక్క వర్క్ చేయరు, అట్ ఏ టైం 2 వర్క్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు, ఏదైనా రాయడం అది చేస్తూ ఉంటారు, ఎవరితోనైనా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా వర్క్ చేయడం చేస్తూ ఉంటారు. సో అంటే ఒక్కోసారి అనిపిస్తుంది దీనివల్ల ఫోకస్ ఏమన్నా రాను రాను పోతుందా, ఇది అసలు ఎట్ ఏ టైం కొంతమంది అంటే సక్సెస్ అయిన వాళ్ళ వీడియోస్ మనం చూసినప్పుడు మనం ఏది చేస్తుంటే దాని మీదే ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంటారు. బట్ వీ ట్రై బట్ వీ కాంట్. సో ఇది ప్లస్ ఆర్ మైనస్? లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే నేను ఒక గ్రేట్ మల్టీ టాస్కర్ని, నేను 2 things ఎట్ ఎ టైం చేయగలుగుతాను అని వాళ్ళు ఏంటంటే దే కీప్ బోస్టింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్ అనమాట. దట్ నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను అనేసి, థింకింగ్ దట్ మల్టీ టాస్కింగ్ అనేది అదొక పాజిటివ్ అట్రిబ్యూట్ అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ట్రస్ట్ మీ, మేబీ మల్టీ టాస్కింగ్ వల్ల ఒక 2 or 3% పాజిటివ్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఉండొచ్చేమో, కానీ 95 to 97% టైమ్స్ ఇట్స్ గోయింగ్ టు బి అ డిసడ్వాంటేజ్. మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా దానివల్ల ఆ ఫోకస్ పోవడము, లేకపోతే మనం చేసే పనిలో ఎఫిషియన్సీ తగ్గిపోవడము, అలా ఏదో ఒకటి అవుతుంది తప్ప
ఖచ్చితంగా మేల్ మాత్రం చేయదన్నమాట ఈ మల్టీ టాస్కింగ్ అనేది. మనం చూస్తుంటాం స్పెషల్లీ యంగర్ జనరేషన్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అసైన్మెంట్స్ రాసుకుంటా ఉంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో కాల్లో ఉండటమో లేకపోతే మ్యూజిక్ వినడమో చేస్తూ ఉంటారు. సో మ్యూజిక్ వినుకుంటూ తలగైలు ఆడిస్తూ వాళ్ళు ఏమో అసైన్మెంట్ రాస్తా ఉన్నారు. ది పర్పస్ ఆఫ్ రైటింగ్ అసైన్మెంట్ ఏంటిది అని అంటే టు గెట్ ఇన్ టు యువర్ హెడ్. మీరు హెడ్ ఊపుకుంటూ వేస్తున్నారంటే వేర్ విల్ ఇట్ గో? ఇట్ డజంట్ గో. సో ఫస్ట్లీ దట్ ఈస్ వన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫోకస్ అనేది ఇంటాక్ట్ ఉండదు, రైట్? కొందరు అంటూ ఉంటారు లైక్ ఐ కెన్ ఫినిష్ ఆఫ్ మై రికార్డ్స్ విత్ ఇన్ టైమ్ ఈవెన్ ఇఫ్ ఐమ్ లిస్నింగ్ టు సాంగ్స్ అనేసి. సి యువర్ ఎయిమ్ ఈస్ నాట్ టు ఫినిష్ ఆఫ్ ది రికార్డ్ కదా, ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ రైటింగ్. ఇంకా అది హెడ్లోకి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఆ పర్పస్ మర్చిపోయి ఇలా చేస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే మనం చూస్తూ ఉంటాము లైక్ ఆల్రెడీ ఆఫీస్ కాల్ నడుస్తూ ఉంటుంది, లైక్ కాన్ కాల్ ఏదో నడుస్తూ ఉంటుంది, పక్కనే వాళ్ళు ఇంకో వీడియో ఏదో చూస్తూ ఉంటారు, యూట్యూబ్ వీడియో ఏదో చూస్తూ ఉంటారు, రీల్స్ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. అక్కడ ఎఫిషియన్సీ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుందండి. దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. లెట్ us మేక్ ఇట్ లిటిల్ ఇంటరాక్టివ్ హియర్. నేను మీకు ఒక టాస్క్ ఇస్తానండి. లెట్ us see in how much time you will finish off this task. 1 నుంచి 10 వరకు కౌంట్ చేయండి ఒకసారి మీరు. 1 2 3 4 5 6 7 8 9 10. పర్ఫెక్ట్. ఏ నుంచి జీ వరకు చెప్పండి. ABCDEFG. రైట్. నౌ A to G you took probably అదొక 2 seconds తీసుకున్నారు, ఇదొక 2 seconds తీసుకున్నారు, లైక్ A to G and this thing. టోటల్ 2 టాస్క్లు కంప్లీట్ చేశారు 4 seconds లో. ఇప్పుడు మల్టీ టాస్క్ చేయండి. A1 B2 C3 అట్లా చెప్పుకుంటే ఉండు ఇప్పుడు ఒకసారి. ఓకే, డూ ఇట్ నౌ. A1 B2 C3 D4 E5 F6 G7. Now have you not taken more time? Yes, Indaka yeah, it was yeah. 4 seconds you finished off both the tasks. When you are integrating both the tasks, ఇక్కడ ఏమవుతుంది అని అంటే ది టోటల్ టైం టేకెన్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయిపోయింది మనకి. దిస్ షోస్ దట్ మల్టీ టాస్కింగ్ ఇస్ నాట్ ఈజీ. అండ్ ఫోకస్ ఒక్క దాని మీద పెడితే ఎంత తొందరగా అయితే అవుతుందో పని, మీరు రెండిటి మీద ఫోకస్ షిఫ్ట్ చేసుకుంటూ చేస్తున్నారని అంటే టోటల్ టైం అనేది డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అవుతుంది, మీ ఎఫిషియన్సీ డ్రాప్ అవుతుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి, రైట్? ఇంకోటి, అన్నం తినేటప్పుడు టీవీ చూస్తూ ఉంటాం కదా, కొన్ని వీడియోస్ నేను చూసాను అనమాట. అన్నం తినేటప్పుడు అన్నాన్ని మనం ఎంజాయ్ చేయాలి, ఇలా తినాలి అని. సో టీవీ చూస్తూ తింటే ఏమవుతుంది? అది కూడా మల్టీ టాస్కింగ్. అది మల్టీ టాస్కింగే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది చూడండి. మనం టీవీ చూసుకుంటా తింటున్నాము అని అంటే అసలు ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము అనేది నెత్తికెక్కదు మళ్ళీ అది. బికాస్ జనరల్ గా మనము ఫుడ్ తింటున్నాము అని అంటే పర్పస్ ఆఫ్ ఈటింగ్ ఏంటిది అని అంటే అందులో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అదంతా ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు అవర్ బాడీ. సో టీవీ చూసేటప్పుడు ఏంటంటే నేను అసలు ఎంత తింటున్నానో, ఆ మెజర్డ్ క్వాంటిటీస్లో తింటున్నానా, ఎక్సెసివ్గా తింటున్నానా, తక్కువ తింటున్నానా అనేది నాకు అర్థం కాకపోవచ్చు. బికాస్ ఐమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ మై ఫుడ్. మనం తినేటప్పుడు జనరల్గా మనకు ఒక ఇదేంటిది మెజర్ ఏంటిది అని అంటే కడుపు నిండాలి, రైట్? సో కడుపు నిండడం ఈజ్ మై మెజరే తప్ప అసలు నేను తిన్న దాంట్లో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బ్స్ ఉన్నాయి, సో ఇప్పుడు ఆ ప్రోటీన్ సఫిషియంట్ ప్రోటీన్ తీసుకున్నానా ఫర్ ది డే ఆర్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్, మనం ఫోకస్ చేసుకుంటే తింటేనే ఆ అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఎందుకంటే ఐల్ టెల్ యు వన్ థింగ్, చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తుంటారండి. బై డిఫాల్ట్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని అంటే ఐ హ్యావ్ టు షెడ్ వెయిట్ ఆర్ బిల్డ్ మజిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వన్ థింగ్ విచ్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ సే ఏంటంటే ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మై వర్కౌట్, రైట్? ఇప్పుడు నేను సపోజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ మై స్క్వాట్స్ చేస్తున్నాను అనుకోండి, నేను నా థైస్ మీద ఫోకస్ చేస్తున్నాను, ప్రెషర్ పడుతుందా లేదా అనేసి. నేను ఇప్పుడు బైసెప్ కర్ల్స్ చేస్తున్నాను అంటే నా బైసెప్ మీద ప్రెషర్ పడుతుందా లేదా అనేది ఐ హావ్ టు ఫోకస్ ఆన్ దాట్. నా బ్రెత్ కూడా దానికి తగ్గట్టు ఉండాలి. సో ఆ ఫోకస్ లేదనుకోండి, మీరు చేసే ఎక్సర్సైజ్ కి దీనికి ఆ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది డ్రాప్ అయిపోతుంది. సమ్ పీపుల్ ఏంటంటే ఏదో ఆలోచించుకుంటా ఉంటారు, లేదా టీవీ చూసుకుంటా ఉంటారు, మ్యూజిక్ వింటూ ఉంటారు, మ్యూజిక్ వినుకుంటూ వర్కౌట్ చేస్తూ ఉంటారు, మ్యూజిక్ వినుకుంటూ అన్నం తింటుంటారు. ఇవన్నీ వంట పట్టవు, ఖచ్చితంగా వంట తగ్గుతారు. చాలా మంది జిమ్లలో మీరు చూడండి, మ్యూజిక్ పెట్టుకొని ఎఫిషియన్సీ తగ్గుతారేమో. అంటే వాళ్ళు 10 months లో ఏదైతే రిజల్ట్ చూపించుంటారో నిజంగా ఫోకస్డ్ గా వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే కనుక అదేదో 6 months కో 7 months కో అయిపోయేది అది. సో ది స్పాన్ హ్యాస్ ఇంక్రీస్డ్. See, మల్టీ టాస్క్ చేసినప్పుడు మీరు కూడా టాస్క్ కంప్లీట్ చేస్తారు, బట్ యూ హావ్ టేకెన్ 10 seconds or 15 seconds. సో ది టైమ్ టేకెన్ హ్యాస్ ఇంక్రీస్డ్, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎఫిషియన్సీ అన్నమాట. సో మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మీరు టాస్క్లు కంప్లీట్ చేస్తున్నారేమో కానీ అది పర్ఫెక్ట్ గా అవుతుంది, అది ఎఫిషియెంట్ గా అవుతుంది అంటే లేదు, అవ్వట్లేదు. సో ఆ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ కావాలి అని అంటే మల్టీ టాస్కింగ్ చెయ్యొద్దు.
యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా వాకింగ్కి వెళ్ళేదాన్ని కేబీఆర్ పార్క్ లో. సో వాకింగ్కి వెళ్ళినప్పుడు నేను వితౌట్ మ్యూజిక్ ఐ కాంట్ వాక్ ఓకే. ఫర్ 1 hour అనమాట. సో మ్యూజిక్ విన్నా అనుకో ఎంత వాక్ చేస్తుంది తెలిసేది కాదు. సో నేను మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ వాక్ చేసేదాన్ని. సో మరి సో ఇప్పుడు మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ గంట వాక్ చేసేదానికి, ఆ, మ్యూజిక్ లేకుండా అరగంట వాక్ చేసేదానికి, చేయలేను అసలు. వాట్ ఎవర్ టైమ్ యూ టేక్ ఆ, దాట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్ అండి. దట్ ఈస్ Okay. మోర్ ఎఫెక్టివ్ ఆల్సో. మీరు ఎందుకు చేయలేరు అని అంటే బికాస్ కాన్షియస్లీ తెలుస్తుంది మీరు అలసిపోతున్నారు, ఆ, మీ బాడీ ఒక దీనికి వచ్చింది, ఒక స్టేజ్కి వచ్చింది, దట్స్ ద లిమిట్ అని మీకు తెలుసు. సో అదర్వైజ్ ఏమవుతుంది అని అంటే మీరు జనరల్గా ఇప్పుడు మ్యూజిక్ వింటూనే అలా వాకింగ్ కంటిన్యూ చేశారనుకోండి, ఉమ్, మీ లిమిట్ కంటే ఆర్ మీ కెపాసిటీకి బియాండ్ మీరు వాక్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా ఇట్ విల్ లీడ్ టు నెగటివ్ కాన్సిక్వెన్సెస్. ఓకే. రైట్. సో యూ మైట్ బి థింకింగ్ నేను గంట ఎక్కువ వాక్ చేశాను ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ మేబీ దట్స్ నాట్ యువర్ కెపాసిటీ. సో అంతవరకు కంటిన్యూస్ గా వాక్ చేయడం విల్ హార్మ్ యువర్ బాడీ. సో అదే మనం ఫోకస్డ్ గా వాక్ చేస్తుంటే కనుక ఏమీ వినకుండా ఫోకస్ ఆన్ యువర్ వాకింగ్ ఇట్ సెల్ఫ్, యూ విల్ నో విచ్ మజిల్స్ స్ట్రెయిన్ అవుతున్నాయి, ఎంత స్ట్రెయిన్ అవుతుంది, ఎక్కడెక్కడ నాకు ప్రెషర్ పడుతుంది ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది మనకి. ఓకే. అకార్డింగ్లీ వీ కెన్ చేంజ్ ది యాక్టివిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. సో ఇప్పుడైతే ఎవరికి చూసినా అందరికి మల్టీ టాస్కింగ్ అనమాట. ఈ హ్యాబిచుయేట్ అందరికీ ఉంది. అందరికీ ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు కట్ ఇట్ డౌన్. Yeah. సమ్ కేసెస్ ఇట్ ఇస్ స్టిల్ ఓకే, బట్ ఏంటంటే లార్జ్లీ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ ఇస్ నాట్ ఓకే. షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి తెలుసు ఎదుటి వాళ్ళు వాంటెడ్లీ హెసిటేట్ చేస్తున్నారు అని తెలిసి కూడా వాళ్ళు వాళ్ళ టెంపర్ రేస్ చేసుకోవద్దు అని అనుకుంటారు, కానీ వెంటనే కోపం వచ్చేస్తుంది. సో వాళ్ళ టెంపర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే ఎట్లా? సో దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ అండి. అయితే బికాస్ ఈ షార్ట్ టెంపర్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫెన్ ఏమవుతుంది అని అంటే ఏదన్నా చిన్న ట్రిగర్ వచ్చినా సరే వాళ్ళు బర్స్ట్ అవుట్ అయిపోతూ ఉంటారు. నాకు నచ్చని పని ఎవరైనా చేశారు, ఆ పని చేయగానే నేను ఏంటంటే బర్స్ట్ అవుట్ అయిపోయి గట్టిగా అరవటం కానివ్వండి, లేదా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది, ఆర్గ్యుమెంట్లో కూడా మనం రేజ్ చేస్తుంటాం, వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతూ ఉంటాము. సో అండ్ ఇన్ ద ప్రాసెస్ ఈ షార్ట్ టెంపర్డ్ పీపుల్కి వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ వుడ్ సే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇక్కడ బూతులు తిట్టేస్తూ ఉంటారు, రైట్. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే హర్ట్ చేస్తారు. బూతులు మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ టెంపర్మెంట్ లూజ్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ ఎలా ఉంటాయంటే చాలా హర్టింగ్గా ఉంటాయి అనమాట. లైక్ ది అదర్ పర్సన్ వాళ్ళు దాని నుంచి నెవర్ ఇన్ లైఫ్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ట్రామా. మీరు ఆ ట్రామాకి తీసుకెళ్ళిపోతుంటారు జనరల్లీ, లైక్ ఆ టెంపర్మెంట్ లూజ్ అవటం వల్ల. సో ఇవన్నీ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ లూజింగ్ టెంపర్మెంట్. సో ఈ టెంపర్మెంట్ని అసలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఈ ఊరుకునే కోపం వచ్చేయటము, లేదనంటే మనం ఏంటంటే ఊరుకునే అరిచేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, అవి అవ్వకుండా ఉండాలి అని అంటే దర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే మన టెంపర్మెంట్ మనం లూజ్ అయినప్పుడు ఖచ్చితంగా మన యాక్షన్స్ కానివ్వండి, మన వర్డ్స్ కానివ్వండి మన కంట్రోల్లో ఉండవు. రియలైజ్ దిస్ ఫస్ట్. ఈ రియలైజేషన్ వచ్చింది అనుకోండి దట్ మనం టెంపర్మెంట్ లూజ్ అవుతే మాటలు చేతులు రెండు కంట్రోల్లో ఉండవు అనేసి మోస్ట్ ఆఫెన్ ఏంటంటే కాన్షియస్లీ మనము ఒక దీనికి రావచ్చు, ఆ కంట్రోలింగ్ అనేది వస్తుంది అన్నమాట, కాన్షియస్ కంట్రోలింగ్ వస్తుంది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రియలైజ్ అవటం ఇంపార్టెంట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెంపర్మెంట్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే నేను మాట్లాడే మాటలకి అదుపు ఉండదు, నేను చేసే పనులకి అదుపు ఉండదు. సో కొట్టేయడం, ఒక్కోసారి కొట్టేస్తూ ఉంటారు ఫిజికలీ, పక్కన వాళ్ళని కొట్టేయడం కానివ్వండి అవుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అంతా సెట్ అయిపోయిన తర్వాత ఐఎమ్ సో సారీ, నేను అలా చేసి ఉండకూడదు, ఇవన్నీ చేయటం ఎందుకు, అడుక్కోవడం ఎందుకు సారీ అనేసి, రైట్. సరే మీరు సారీ అడిగినంత మాత్రాన పక్కన వాళ్ళు క్షమిస్తారా అని అంటే మేబీ దట్స్ ఓకే అంటారు, కానీ దట్స్ నాట్ రియలీ ఓకే, రైట్. వాళ్ళకి అది ఉండిపోతుంది మనసులో అలా. సో మీ వర్డ్స్ని మీ యాక్షన్స్ని యూ కెన్ నెవర్ టేక్ బ్యాక్. కాబట్టి ఫస్ట్లీ ఇట్ ఈస్ నెససరీ దట్ మనం మన కంట్రోల్లో ఉండాలి. సో ఇది కంట్రోల్ ఎలా చేసుకోవాలి మరి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మీకు తెలుసో దట్ ట్రిగర్ అవుతున్నారు అని మీకు తెలిసినప్పుడు ది బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ వాక్ అవే ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్ అండి. పీపుల్ మే థింక్ యు ఆర్ రూడ్ అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. మీరు ఎక్స్క్యూజ్ మీ అని ఒక మాట చెప్పేసి జస్ట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి మీరు పక్కకి తప్పుకొని ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 5 minutes టేక్ అ బ్రేక్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. మీ టెంపర్మెంట్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మీకు. మీరు అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడే ఉన్నారు, పక్కన వాళ్ళు గెలుకుతా ఉన్నారు, ఖచ్చితంగా యూ విల్ లూజ్ యువర్ టెంపర్మెంట్. సో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీరేంటంటే ఎక్కడి నుంచి అయితే మీకు ట్రిగర్ ఉందో అక్కడి నుంచి డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫర్ అబౌట్ 5 minutes. 5 minutes తర్వాత వెన్ యూ కమ్ బ్యాక్ దెన్ థింగ్స్ విల్ బి నార్మల్. ఎందుకంటే
ఆ ట్రిగర్ పాయింట్కి వచ్చిన తర్వాత అది డ్రాప్ అయింది అనుకోండి, మళ్ళీ ట్రిగర్ అవ్వడం అనేది అంత ఇది కాదు. ఫస్ట్ టైంకి అది ఉంటుంది అనమాట మనకి. ఫస్ట్ టైం వెన్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్, మనం ఆ ట్రిగర్ పాయింట్కి రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు మళ్ళీ వచ్చాక అది అంత ఈజీగా ట్రిగర్ అవ్వదు మనకి. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఆ ట్రిగర్ పాయింట్ వచ్చేటప్పుడు వాకింగ్ అవే ఇస్ ది ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. సెకండ్, పక్కన వాళ్ళని ఎవరైతే మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నారో వాళ్ళని మీరు మార్చచ్చా మార్చలేరా అనేది ఒకటి ఫస్ట్ ఆలోచించండి. మార్చలేము అని అనుకున్నప్పుడు, వాళ్ళు ఏం చేసినా వీళ్ళింతే అని అనుకున్నప్పుడు, ది ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ చేంజ్ ఇస్ యువర్ రెస్పాన్స్ టు దెమ్. వాళ్ళు చేసే పనులకి మీ రెస్పాన్స్ని మీరు మార్చుకోవచ్చు. మనం అనుకుంటాం, నేను వాళ్ళని చాలా మంది అనుకుంటారు, పెళ్ళైనాక నిన్న హస్బెండ్ని మార్చుకుంటా, నా రిలేషన్ లో ఉంటారు, బాయ్ ఫ్రెండ్ తోటి అలా రిలేషన్ లో ఉండి నేను పెళ్ళైనాక వీడిని మార్చేసుకుంటా, నేను నాకు కావాల్సినట్టు నేను మార్చుకుంటా అనుకుంటారు. బొంగు కూడా మారరు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, రైట్? సో అట్లా మార్చుకుంటా అని అనుకుంటారు కదండి, అది అవ్వదు. మీరు పక్కన వాళ్ళని మార్చలేరు. ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ చేంజ్ వెరీ క్విక్లీ ఏంటిది అని అంటే, వాళ్ళు చేసే పనులని దాని యొక్క రియాక్షన్ ఏదైతే ఉంటుందో చూడండి, వాళ్ళు చేసే పనుల వల్ల మీకు వచ్చే టెంపర్మెంట్ కానివ్వండి, ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. సో మన రియాక్షన్ మాత్రమే మన చేతిలో ఉంది, వాళ్ళని మార్చడం మన చేతిలో లేదు. సో ది బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్, వాళ్ళు మారరు అని అనుకున్నప్పుడు వాళ్ళ పట్ల మన రియాక్షన్ని, వాళ్ళ పట్ల మన బిహేవియర్ని మనం మార్చుకుంటే ఆ టెంపర్మెంట్ అనేది తగ్గుతుంది. మూడోది, రియలైజ్ అ ఫ్యాక్ట్ అండి. మీకు అసలు కోపం ఎందుకు వస్తుంది అనే దానికి ఒక చిన్న ఇది. ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని మనం ఇట్లా మాట్లాడుతున్నాము అండ్ నేను మిమ్మల్ని నువ్వు గుడ్డిదానివి అని నేను అన్నాను అనుకోండి, సపోజ్. కోపం వచ్చేసింది, నేను గుడ్డిదాన్నా, నాకు కళ్ళు కనిపించట్లేవా అని. ఇప్పుడు నిజంగా ఒక గుడ్డి పర్సన్ ముందు పెట్టుకొని అరే గుడ్డోడా లేకపోతే గుడ్డిదానా అని అంటే వాళ్ళ కోపం వచ్చిందంటే ఒక అర్థం ఉంది, రైట్? బికాస్ వాళ్ళు లిటరలీ దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మిమ్మల్ని నేను అన్నాను అనుకోండి, మీకు కోపం వచ్చింది అని అంటే ఇన్ అ వే యు ఆర్ యాక్సెప్టింగ్ దట్స్ నేను గుడ్డిదాన్ని అని యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి అలా ఆ రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట మనకి. నిజంగా నాకు సెల్ఫ్ కాన్షియస్ కి తెలుసు అనుకోండి, అరే నాకు కళ్ళు చక్కగా కనిపిస్తాయని నాకు తెలుసు. ఇప్పుడు మీరు నన్ను అరే గుడ్డోడా అన్నారు అనుకోండి, మీరు ఐ విల్ నాట్ రియాక్ట్ బికాస్ నేను కాదు, నాకు తెలుసు. ఇప్పుడు ఎవరో అంటుండొచ్చు, సపోజ్ మోస్ట్ ఆఫెన్ ఐ హావ్ ఫేస్ దిస్ ఇన్ మై లైఫ్. ఎంతో మంది నా స్కిన్ టోన్ మీద కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్. అట్లాంటప్పుడు ఏంటంటే కర్రోడా అనేసి ఇట్లా స్కిన్ టోన్ మీద చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్కిన్ టోన్. సో ఎవరో కర్రోడా అన్నాడంటే ఐఎమ్ యాక్సెప్టింగ్, వాడు కర్రోడా అన్నాడు అని అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఈస్ మై స్కిన్ కలర్. సో ఇట్ ఈస్ నాట్ దాట్ అదొక బూత్ లాగా తీసుకొని నేను రివోల్ట్ అయ్యాను అని అంటే, ఇన్ అవే చెప్పాలి అని అంటే ఐఎమ్ లూజింగ్ మై టెంపర్మెంట్ అన్నెసెసర్లీ ఫర్ దాట్. సో నేను బాగా లేను అనేసి నేను ఒప్పుకుంటున్నట్టు లెక్క అక్కడ. సో అలాగా ఎవరన్నా మనల్ని ఏమన్నా ఈడియట్ అన్నా, యూజ్లెస్ ఫెలో అన్నా, అట్లా ఏమి తిట్టినా సరే అది నిజంగా నేనా కాదు కదా. సో డోంట్ రియాక్ట్. మీరు రియాక్ట్ అవుతున్నారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఇది గుర్తుంచుకున్నారు అనుకోండి, ఏంటంటే మీరు రియాక్ట్ కాకండి. ఫస్ట్ థింగ్, వాడు ఒక మాట అన్నాడు, వాడు అన్న మాట నిజమా కాదా చూసుకోండి. అది నిజం కాదు అన్నప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అవ్వకండి. సో ఆ ఒక్క కోరిలేషన్ తీసుకొచ్చారనుకోండి, ఇన్ ఎనీ సిచ్యువేషన్ మీరు ఆ కోరిలేషన్ తీసుకొని వచ్చినారు అని అంటే మీరు రియాక్షన్ అనేది మాక్సిమం తగ్గిపోతుంది అక్కడ. ఎవరో అంటారు యు ఆర్ సచ్ ఎ సెన్స్లెస్ ఫెలో అని అంటారు నన్ను, I will not react because I know I'm very sensible అనేసి. I will not react. So reacting is acceptance. When you are reacting, you are accepting. So అందుకనే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, వాళ్ళు చెప్పేది నిజమా కాదా, నిజం కాదు అంటే రియాక్ట్ కాకండి. అది నిజము అని నేను ప్రూవ్ చేయాలి అని అనుకుంటే రియాక్ట్ కాండి. గుడ్ ఐడియా. సో అది నిజం కానప్పుడు ఎందుకు అనవసరంగా. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఇది కనుక ఫాలో అయ్యారంటే యువర్ టెంపర్మెంట్ విల్ బి టోటలీ అండర్ కంట్రోల్ అండి. గ్రేట్ సజెషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. You're welcome. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.